ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. గత 2 రోజులుగా బెంగళూరు రేవ్ పార్టీ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. బట్ రేవ్ పార్టీలో ఒక 100 మందికి పైగా ఉన్నా కానీ నటి హేమ పేరే ఎక్కువగా వినిపిస్తుంది. నటి హేమ గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. బికాస్ తను రిలీజ్ చేసిన వీడియో తర్వాత వార్తలు ఇంకా ఎక్కువైనాయి. అసలు తన పార్టీలో ఉందా లేదా, ప్రస్తుతం తను ఎక్కడుంది, ఇవన్నీ మాట్లాడదాం. మనతో పాటు యాక్ట్రెస్ కరాటి కళ్యాణి ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. చెప్పండి. సో హేమ గారి విషయంలో ఈ విషయం తెలిసిన తర్వాత, రేవ్ పార్టీలో ఉన్నారు అని తెలిసిన తర్వాత తను వీడియో పెట్టిన తర్వాత మీకేమనిపించింది? తన పార్టీలో ఉన్నారా, బెంగళూరులో ఉన్నారా, హైదరాబాద్లో ఉన్నారా? మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? యాక్చువల్గా నేను మెసేజ్ కూడా పెట్టాను ఆవిడకి. నేను ఫస్ట్ నాకు విషయం తెలియగానే యాక్చువల్గా ఆవిడంటే నాకేమీ ఇది లేదు, కన్సర్న్ మంచిగానే, ఒక లేడీ కదా, బాగానే మామూలుగా అక్క అని మాట్లాడతాం. కాకపోతే నేను తర్వాత ఒక వీడియో చూశాను, దానివల్ల నేను కొంచెం రియాక్ట్ అయ్యాను. ఆ తర్వాత చెప్తాను. అయితే ఆవిడకి అక్క ఏంటిది నిజమైన న్యూస్ ఏంటి, అసలు ఇలా వస్తుంది అని చెప్పేసి నేను పెట్టాను. పెడితే నో రిప్లై. తర్వాత ఒక విలేకరు నాకు కాల్ చేశారు. కాల్ చేసి, మేడం హేమ గారు అంటే ఇండస్ట్రీలో ఈవిడ ఒక్క ఆవిడ ఉన్నారు, ఇంకెవరైనా ఉన్నారా? 2-3 పేర్లు ఉన్నాయి. హేమ అనే పేరు, కానీ వాళ్ళు చిన్న ఆర్టిస్టులు. పెద్ద పేరున్న సినిమా ఆర్టిస్ట్ అంటే ఈవిడే ఉన్నారు. మరి ఇంకెవరు నాకు తెలిసి లేరు. ఇంకెవరిని ఉంటే నాకు మీరే చెప్పాలి నాకు అని చెప్పాను. చెప్తే నెంబర్ ఇస్తారా అన్నారు. దానికే ఉందని నెంబర్ షేర్ చేసాను. విలేకరు కదా అని ఇచ్చాను, తెలిసిన వాళ్ళే కాబట్టి. ఇచ్చిన తర్వాత ఆయన ఫోన్ చేశాడట. చేస్తే వెంటనే ఆమె కాల్ లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేయగానే ఆయన మళ్ళీ నాకు రిటర్న్ కాల్ చేసి, ఆమె హైదరాబాద్లో ఉన్నానని చెప్పారండి, ఆవిడ కాల్ లిఫ్ట్ చేశారంటే, నేను చేస్తే లిఫ్ట్ చేయలేదండి అని చెప్పాను. చెప్తే అవునా, అయితే సరే, నేనైతే చేస్తే మాట్లాడి నేను హైదరాబాద్లో ఉన్నాను, సో మీరు కావాలంటే ఒక 10 నిమిషాల్లో బయట ఇస్తాను, మీకే పంపిస్తే మీరే పబ్లిష్ చేసుకోవడం చెప్పారు. సరే బయట వచ్చాక నాకు పెట్టండి అనేసాను. అంతే, టీవీలోనే వస్తుందండి, నేను కూడా ఇచ్చేస్తాను, మీరు చూసుకోండి అన్నారు. ఓకే అనేసాను. నాకు పర్సనల్గా ఆయన బయట పెట్టలేదు. సో ఆవిడ బయట ఇచ్చారు. బయట ఇచ్చేటప్పుడు నేను ఇలా ఉన్నాను, అందులో కూడా మీరు విన్నారు కదా, ఎవరితోనో మాట్లాడుతూ నేను లైన్లో ఉండండి, మేము మన వాళ్ళకి పంపిస్తున్నాను అని చెప్పారు ఆవిడ. చెప్పిన తర్వాత ఓకేలే, మంచిదేరా, ఆవిడ మంచిగా సేఫ్గా ఉంటే సంతోషమే కదా ఎవరికైనా. లేకపోతే కొంచెం ఇలాంటి పార్టీల్లో అనగానే డ్రగ్ అనగానే ఇప్పటికే డ్రగ్స్ అంటున్నారు. ఇంకా ఈ మధ్యనే మన శివబాలాజీ గారు, రఘుబాబు గారు, మంచు విష్ణు గారు కలిసి వెళ్ళి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారిని, అలాగే డిప్యూటీ సీఎంని కూడా కలిసి మా వైపు నుంచి మేమేం చేయాలి, డ్రగ్స్ గురించి మేము ఏ విధంగా మీకు సహాయం చేయాలి, ఏ విధంగా మీకు మేము ప్లస్ అవుతామో చెప్పండి, ఆ విధంగా మీకు ఫుల్ కోఆపరేషన్ ఇస్తాం. ఇండస్ట్రీ తరఫున, మా అసోసియేషన్ తరఫున మేము యాడ్ చేయాలా, లేకపోతే అవేర్నెస్ తేవాలా, లేకపోతే మేము ఏ విధంగా మీకు ఎవరైనా మా వాళ్ళు ఉన్నారా, వాళ్ళు ఏమైనా మీకు ఏ విషయంలో అయినా మీకు అవసరం ఉందా, మేము ఏ విధంగా మీకు ఇవ్వగలం ఇన్ఫర్మేషన్, అన్ని విధాలుగా చేస్తాం కోఆపరేషన్ అని చెప్పి వచ్చారు. ఇంతట్లో ఈ విషయం వచ్చింది, అది నాకు తెలుసు. సో దానివల్ల నేనేమనుకున్నా అంటే, ఇది ఇంతలో ఇలా వచ్చింది, మనం అందరం అంటే మళ్ళీ ఇప్పుడు హేమ గారిని కూడా ఇందులో ఇరికిచ్చారా, లేకపోతే ఏంటి పరిస్థితి, ఏంటి ఇప్పుడు ఇరుక్కుందా, వెళ్ళి కావాలి లేదా పార్టీ అంటే వెళ్ళి, ఏం అర్థం కాక నేను సరే బయట చూసాం, ఊరుకున్నాం. కొంతసేపు మళ్ళీ కాల్ చేశాడు ఆయన. కాల్ చేసి, మేడం పోలీసులు అక్కడ నుంచి సేమ్ డ్రెస్లో ఒక ఫోటో వచ్చిందన్నారు. ఓకే, ఆవిడ హైదరాబాద్లో ఉన్నారు అనుకున్నాను. ఆ పక్కన ముసుగులోనే ఎవరో పక్కన ఉన్నట్టు ఈవిడ కూర్చున్నట్టుగా ఓ ఫోటో వచ్చింది కదా, మరి అదెవరు? ఈవిడ అక్కడ లేరు అనుకుందాం, జస్ట్ ఎవరో పక్కన. ఏమండి, ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు నేను ఎక్కడో ఉన్నానండి, నా మీద పడన వాళ్ళు 10 మందిలో 4 ఉండొచ్చు, ఒక 2 ఫర్గా ఉండొచ్చు, మిగిలిన వాళ్ళందరూ బయటికి మాట్లాడినా లోపల ఏమైనా ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఇలా కూర్చొని అంటే, ఇప్పుడు ఫోన్లు ఎలా ఉన్నాయి, ఇలా మాట్లాడుతూ ఇలా అంటున్నారు, ఇక్కడ నుంచి వీడియో తీసేస్తున్నారు, ఇక్కడ నుంచి ఫోటోలు తీసేస్తున్నారు. అలా ఎవరు తీసి పంపించి ఉంటారు అందులో ఉన్న వాళ్ళే, ఈవిడ ఎక్కడే ఉంది చూడండి అని. మేబీ రేవ్ పార్టీలోకి ఫోన్స్ ఏం అలౌ చేసుకోకుండా అవునా, ఉంటాయా అలాగా? అది నాకు తెలియదు. కాన్సెప్ట్ అదే అని. అవునండి, స్టేషన్లో కదా నేను చెప్తుంది. ముసుగేసుకొని స్టేషన్లో ఉంటారు, కానీ పార్టీలు ముసుగు ఎందుకు వేస్తారు? మీకు నా పాయింట్ అర్థమైందా? మీకు ముసుగేసుకొని ఉన్నారు అంటే పక్కన కూర్చున్నప్పుడు ఆవిడ ఫోటో పక్కన ఎవరో ఇట్లా ముసుగు ఉంది, ఎవరు లేడీ, మరి వాళ్ళెవరు ఇప్పుడు పక్కన రేవ్ పార్టీలు ముసుగు ఎందుకు వేస్తారు? అవసరం లేదు కదా. సో రేవ్ పార్టీలో ముసుగేయాల్సిన అవసరం లేదు కాబట్టి మేబీ స్టేషన్లోనే అన్నది నేను అనుకుంటున్నాను, నా ఊహకి. ఆవిడ ఉండడం అక్కడే ఉన్నారు. మేబీ తర్వాత వీళ్ళు విక్టిమ్స్గా భావించి, వీళ్ళకి అంత లేదు ఇందులో, వీళ్ళు ఏదో మామూలుగా పిలిస్తే వచ్చారనో సంథింగ్ ఏదో అనుకొని ఆ పోలీసులు విడిచిపెడితే ఇంటికి వచ్చేసి ఉండొచ్చు, అక్కడే ఉండరు కదా కూర్చొని. సో అలా అనమాట అని నేను అనుకుంటున్నానండి. ఆవిడ ఉన్నారు లేదు నాకు తెలిసింది ఇంతే మ్యాటర్. కాకపోతే ఆవిడ అక్కడ వచ్చిన తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత చూస్తే
వరుసగా నా వీడియో కూడా పాపప్ అయింది. ఆ వీడియోలో ఆవిడ నా గురించి ఏవో మాట్లాడారు. నాలాగే ఆవిడకి ఎలా కన్సర్న్ నా మీద నేనెలా అన్నానో ఆవిడ అలాగే మా పిల్లే కదా, మా ఆడపిల్లే కదా అని చెప్తూనే నా గురించి పేకాట ఆడుతుంది. మరి ఆవిడ కూడా బెంగళూరు క్లబ్లో పేకాట ఆడారని చెప్పేసి నాకు బోల్డమని చెప్పారు. నేను ఏ రోజు చెప్పలేదు ఇంతవరకు. ఇంతకుముందు మీ ఇద్దరికి చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏం లేదు, చిన్న చిన్నవి అయ్యాయి. అవి అవుతూనే ఉంటాయి, అది ఎలక్షన్స్ టైంలో అవుతాయి. ఆవిడ నా మీద వెళ్ళి కేసు పెట్టారు. సో ఆ కేసు పెట్టడం వల్ల నాకేమి ఫరక్ పడదు, ఎందుకంటే నేను తప్పు చేయనప్పుడు నాకేంటి. ఆవిడ ఏదో అంటే పోలీసులు కూడా తీసుకోలేదు ఆ కేసు. తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ తెలుస్తారు కదా, పోలీసుల పని అదే కదా ఇన్వెస్టిగేషన్ చేయడం. సో అప్పుడు ఆ మధ్య క్లాషెస్ ఉండొచ్చు, కానీ మేము మంచి ఫ్రెండ్సే ఫస్ట్. అట్లేం లేదు, మేము ఎప్పటికీ ఫ్రెండ్సే, ఎందుకంటే ఒక ఇండస్ట్రీ వాళ్ళం కాబట్టి. మా మీద మేము బురజల్లుకోవడం కాదు, ఆవిడ అక్కడ ఉండకూడదు, ఉన్నా కూడా ఆవిడ సేఫ్గా రావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, బట్ అంటే అక్కడ ఉన్నారు అని తెలిసినప్పటి నుంచి తను వీడియో రిలీజ్ చేశారు, అయినా కానీ వార్తలు ఆగకుండానే వస్తున్నాయి. తను కూడా ఖండిస్తూనే వచ్చారు. ఈవెన్ మా ప్రతినిధి మాట్లాడినప్పుడు కూడా నేను హైదరాబాద్లోనే ఉన్నాను, కావాలని ఉద్దేశపూర్వకంగా నన్ను టార్గెట్ చేస్తున్నారు, ఇది ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, నేను ఒక 2 డేస్లో మీడియా ముఖంగానే వాళ్ళ గురించి నేను మాట్లాడతాను అని తను చెప్పడం జరిగింది. హేమ గారి మెంటాలిటీ నిజంగా ఆవిడ తప్పే చేయకపోతే, అక్కడ లేకపోతే ఈ పాటికి మొత్తం మీడియా బద్దలైపోయేటట్టు మాట్లాడుతుంది ఆమె పక్క. నేను రాసి పెడతా, ఎందుకంటే ఆవిడ చిన్నదాన్నే ఆ మధ్య రాడిసన్ హోటల్ దగ్గర ఇక్కడ అయింది తెలుసు కదా మీకు. ఆ రోజు ఎంత రచ్చ అయింది, మీరు చూసే ఉంటారుగా. మొత్తం మీడియా ముందుకు వచ్చి ఎవడాడు రండి అని బయటికి మాట్లాడారుగా క్లియర్గా. మరి ఈ రోజు ఎందుకు 2 రోజులు 3 రోజులు ఎందుకు ఇంకా ఇప్పుడు వచ్చి మాట్లాడలేదు కదా ఆవిడ. సరే మంచిదే అండి, మీరు చెప్పినట్టుగా ఆవిడ కాకపోతే నేను సంతోషం అంటున్నా, నేనేం కాదనట్లేదు. ఆవిడ అన్నదానికి ఏకీభవిద్దాం, కానీ ఆవిడ వెంటనే వచ్చేస్తారు. అలాంటిది రాలేదంటే సంథింగ్ ఎవరో ఇరికించి ఉండొచ్చేమో, ఆవిడ ఎల్లుండొచ్చు. కాకపోతే ఆవిడ చేసిన తప్పు ఎక్కడంటే ఆ వీడియో రిలీజ్ చేశారన్నారు, అది పోలీసులు కొంచెం లేదు ఆవిడ ఇక్కడే ఉన్నారని ఈ ఫోటో రిలీజ్ చేశారని మళ్ళీ రెండోసారి వచ్చింది. ఇది ఏది నిజం ఏది అబద్ధం అనేది పోలీసులు చెప్పాలి, మనం ఎవరో మనం ఊరికే మాట్లాడుకుంటున్నాం అంతే. సో మనకు తెలిసింది మనం మాట్లాడతాం అంతే, అంతవరకే. కానీ అది పోలీసులు చెప్పాలి. ఆవిడ ఒక్కవేళ కానీ ఏమైనా ఇందులో ఉన్నారు అని తెలిసి అంటే డ్రగ్స్ తీసుకుని అంత పెద్ద పనులు చేస్తుంటారని నేను అనుకోను. నాకు తెలిసి ఆవిడ ఆ టైప్ కాదనుకుంటున్నాను. ఓన్లీ ఏమన్నా చిన్న మాట్లాడితే కూర్చుని ఉంటారు, డ్రగ్స్ వరకు వెళ్ళారంటే నేనే నమ్మట్లేదు ప్రజెంట్ అనుకుంటున్నాను. ఒకవేళ డ్రగ్స్ కానీ ఆవిడ సేవించారు ఆ శాంపిల్స్లో కానీ బయటపడితే అప్పుడు శిక్ష అన్నది ఎవరికైనా పడుతుంది, అది కామన్. ఇంతవరకు ఎవరికి ఇండస్ట్రీలో చాలామంది పేర్లు చాలా విషయాల్లో వినిపించాయి, కానీ ఎప్పుడు ఎవరికి ఇంతవరకు శిక్ష పడ్డట్టు కానీ వాళ్ళు ఎవరన్నా దానిలో ఉన్నట్టు కానీ లేదు. ఓకే, బట్ అంటే ఈ వార్తలు వచ్చిన తర్వాత మీరు హేమాకి మెసేజ్ చేశారు, తను రిప్లై ఇవ్వలేదు. ఇంకా ఎవరినైనా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ఎవరినైనా నేను మెసేజ్ చేశాను, వెంటనే చేశాను. నేను ఎవరినైనా తెలుసుకునే ప్రయత్నం ఏమైనా చేశారా? ఇంకెవరిని చేయలేదండి. ఉన్నారా లేదా హైదరాబాద్లో ఉన్నారా లేదంటే అక్కడ పార్టీలో ఉన్నారా? ఈ వార్తల్లో నిజం నాకు ఎవ్వరు వాళ్ళ సర్కిల్లో నేను ఎవరితో మాట్లాడను. ఒక సూర్యకవాణి మాట్లాడతారు, ఆవిడ నాతో మామూలుగా ఏంటి నువ్వు వీడియో చేసినట్టున్నావు కదా అన్నారు. ఎక్కడున్నావు నువ్వు అంటే వైజాగ్లో ఉన్నావా అని అడిగి అంతే మాట్లాడింది తను కూడా అంతే. ఇంకేం తను కూడా నేనంటే వెళ్ళే ఉంటాను అంతెందుకండి. మనం ఒకవేళ ఆవిడ ఉన్నారా లేదా కనుక్కోవాలంటే లాస్ట్ ఏ రోజైతే జరిగిందో ఆవిడ టవర్ని ట్రేస్ చేస్తే సరిపోతుంది కదా, ఆవిడ హైదరాబాద్లో ఉన్నారా బెంగళూరులో ఉన్నారా అని అది ఉంది కదా, చాలా పెద్దది. ఇప్పుడు టెక్నాలజీ ఎంత ఈజీగా ఉంది. ఇప్పుడు మనం ఎందుకు ఇట్లా మాట్లాడుకోవడం, పోలీసులు టవర్ ట్రేస్ చేయమని చెప్పండి, అయిపోయింది, సింపుల్. అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, బట్ అంటే మీ సర్కిల్లో అదే ఫ్రెండ్స్ గా ఉన్నారు కాబట్టి నేను ఎవరితో ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. నేను నా మెంటాలిటీ చెప్తా, నేను చాలా అంటే అవుట్ స్పోకెన్ కానీ నేను ఏదైనా విషయాలు మాట్లాడతాను ఏదైనా చేస్తాను, కానీ ఎవరు ఎలా మాట్లాడితే నాతో అంతవరకే ఉంటాను. వాళ్ళంతా ఒక బ్యాచ్ ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఒక సర్కిల్ ఉంది. నేను వాళ్ళు కనిపించినప్పుడు హాయ్ బాయ్ చెప్తాను అంతే. ఒకరిద్దరితో మాట్లాడతాను, అందులో ఎవరైనా నాతో హలో అంటే జయలక్ష్మి అక్కనో లేకపోతే మన సురేఖవాణి ఇలా ఎవరైనా సనా అక్క ఇలా మాట్లాడితే హలో అంటే హాయ్. కానీ అంత క్లోజ్గా రజిత్ గారు వీళ్ళంతా ఒక గ్రూప్ మొత్తం వాళ్ళంతా కూర్చొని అంటే ఏమన్నా ఈవినింగ్స్లో పార్టీస్లో కానీ ఎక్కడైనా కూర్చొని వాళ్ళంతా కలిసి సోషల్ మూవింగ్స్ ఉంటాయి, వాళ్ళందరూ సోషల్ గ్యాదరింగ్స్ అవన్నీ. నాకు వాళ్ళెవ్వరితో ఎప్పుడు నేను కనిపించలేదు, మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. నేను మామూలుగా కూడా నాకు తెలియదు పబ్బింగ్ కానీ ఇవన్నీ. ఏదైనా సినిమా ఫంక్షన్స్ ఎక్కడైనా పబ్స్లో అయితే వెళ్ళాను 1-2 సార్లు, అది కూడా ఆ సినిమా రిలీజ్లు ఉంటాయి కదా, ఒకసారి నిఖిల్ గారిది ఇంకోసారి ఏదో వేరే. నాకు అసలు ఐడియా లేదు, నేను పార్టీలకి వెళ్ళను, నాకు అలవాట్లేదు మందు తాగను, నాకు ఇవన్నీ ఏం తెలియవండి. నేను ఎంతసేపు రాముడు కృష్ణుడు దేవుడు ఈ ఫైటింగ్స్ వాళ్ళకి హెల్ప్ వీళ్ళకి హెల్ప్ అందరితో హెల్ప్ చేసి తిట్టించుకోవడం ఇదే నా పని. ఓపెన్గా చెప్తే నిజం ఇదే. నేను తింటాను, మా ఇంట్లో వాళ్ళకి ఏదైనా హెల్ప్ ఎవరికి హెల్ప్ కావాల్సిన హెల్ప్ చేస్తాను. నాకు ఇంతకుముందు ఆ పిచ్చి బ్యాడ్ హ్యాబిట్ ఉండేది, అది కూడా తీసేసుకున్నా. లేదు ఏమి లేవు ఎందుకు నాకు. ఇప్పుడు నేను ఇవాళ సాయంత్రం వచ్చాను వైజాగ్ వెళ్ళి, నేను లాస్ట్ థర్స్డే మార్నింగ్ వెళ్ళాను బయలుదేరి, థర్స్డే నైట్ నేను అక్కడ చేరుకున్నాను వైజాగ్. ఫ్రైడే
అంతే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రేపటికి థర్స్డే వచ్చేసింది. అంటే 1 వీక్ నేను లేను, నేను సిటీలో లేను. నేను వైజాగ్లో మా ఇల్లు కోసం వెళ్ళాను, బాగు చేద్దామని వెళ్ళాను. అది సంగతి. మళ్ళీ నేను వెళ్ళాలి, నాకు ఈ పనులు, నేను బాబుకి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోతాయని ముందే వెళ్ళి రావాలి. అయితే హేమ అంటే పూర్తిగా ఖండించడాన్ని, అసలు నేను అసలు అక్కడ లేకుండానే ఈ వార్తలు వచ్చి నేను పూర్తిగా ఖండించడాన్ని ఏమంటారు? అది తప్పు. అంటే మనం మిస్లీడ్ చేయకూడదు. అంటే ఇప్పుడు ఆవిడ ఒకటండి, చాలా పద్ధతులు ఉంటాయి. కొంతమంది డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తారు, కొంతమంది మాటలతో ఎవరితోనే చెప్పించుకొని మేనేజ్ చేస్తారు, కొన్ని ఉంటాయి. కానీ ఇది చాలా పెద్ద ఇష్యూ, మేనేజ్ చేయడం కుదరదు ఇది. ఎందుకంటే ఇది డ్రగ్స్ అనేది చాలా పెద్ద ఇష్యూ. మీరు అంత టాప్లో ఉన్న ఇష్యూని మనం ఎంత మేనేజ్ చేసినా ఎవరో ఒకరు నిజాయితీ పరుడు ఉంటాడు ఎక్కడో దగ్గర. అది మళ్ళీ ఎక్కడో దగ్గర తీగలాగితే డొంక కదిలినట్టు కదలొచ్చు ఎంత చేసినా. కాబట్టి నాకు తెలిసి జరగదు అలాగా అని అనుకుంటున్నాను. ఆవిడ అవునండి నేను ఇక్కడ ఉన్నాను అంటే అయిపోయి ఉండేదేమో, ఒకవేళ ఒకవేళ ఆవిడ ఉంటే నేను అవును కరెక్టే, నేను ఏదో పిలిచారు పార్టీకి వచ్చాను, నాకు ఇదయింది, నేను అందుకే ఇంతవరకే ఉన్నాను అని చెప్పి అనేస్తే అయిపోయేది అప్పుడు. కానీ ఆవిడ కానీ నిజంగా మిస్లీడ్ చేసి మీడియాని పోలీసుల్ని చేసి ఉంటే మళ్ళీ అదొక కొత్త కేసు కదా. అంటే డైవర్ట్ చేసి అంటే అబద్ధాలు ఆడి మిస్లీడ్ చేశారు అని. లేదు ఉన్నాను ఉండలేదు ఏదో ఒకటి చెప్పుంటే అయిపోయేది. అదే అని నేను తప్పు ఆవిడ చేశారు అని అనుకుంటున్నా. ఉండడం వెళ్ళడం అది వేరే విషయం, అది నిర్ధారణ అయిన తర్వాత. ఇదైతే మాత్రం ఒకవేళ ఆవిడ అలా రిలీజ్ చేస్తుంటే వీడియో గురించే మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు. మేబీ తర్వాత ఆవిడ ఇంట్లో బిర్యానీ వండుకుంటున్నారంటే ఆవిడ ఇల్లు ఆవిడ ఇష్టం. ఓకే నేను జైల్లో లేను అని చెప్పుకోవడానికి. జైల్లో లేకపోవచ్చు, మేబీ వాళ్ళు వదిలేస్తారు. ఇప్పుడు చాలా ఇష్యూస్లో వెంటనే 41 CRPC ఇచ్చి వదిలేస్తున్నారు చాలా విషయాలు. బట్ వీళ్ళు కన్జ్యూమ్ చేశారని తెలిస్తే మాత్రం వీళ్ళు జైలుకి పంపిస్తారు. అప్పుడు కూడా ఇంకా చాలా టైం పడుతుందిగా, తేలాలి, ట్రయల్స్ చాలా ఉన్నాయి. ఇంత వేరే పార్టీస్కి పబ్స్కి ఈ కల్చర్కి ఉండొచ్చండి. అందరూ వెళ్తారు, ఇండస్ట్రీలో చాలా మంది వెళ్తారు. పబ్స్కి వెళ్ళే వాళ్ళు, పార్టీస్కి వెళ్ళి చాలా మంది ఉన్నారు కదా, వెళ్తారు. మ్యాక్సిమం ఆర్టిస్టులు అందరూ వెళ్ళరని ఎవరిని అనక్కర్లే. అంటే కొంతమంది నాలాంటి అంటే కొంచెం పెరిగిన వాతావరణం ఇష్టం లేకపోతే, నాకు ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇష్టం ఉంటే నన్ను ఎవరు ఆపుతారు? ఈ రోజు దాకా నాకు ఏ అలవాటు లేదు, నాకు ఎవరు ఆపలేరు. ఇప్పుడు నాకు అలవాటు అయ్యి నిజంగా వెళ్ళానుకోండి ఎవరు ఆపుతారు? అప్పుడు నన్ను కూడా అంటారు కదా. సో నాకు ఇష్టం లేని వాళ్ళు ఎవరు వెళ్ళరు. ఇష్టం ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ పరిచయాలు అవుతారని వాళ్ళకి కలవడం కోసం ఇలా వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళకి అక్కడే నచ్చుతుంది కొంతమందికి. ఇప్పుడు నాకు పప్పన్నం తినడం ఇష్టం అండి, ఇంకోళ్ళు బిర్యానీ తినడం ఇష్టం. బిర్యానీ తినడం కోసం వెళ్తారు, నేను ఇంట్లో పప్పన్నం వండుకుంటాను అంతే. ఎవరు చెప్పగలరు? సో మనం చేయలేం, వాళ్ళ ఇష్టం. అది పర్సనల్స్ గురించి నాకు అనవసరం. కాకపోతే ఇది బయటకు వచ్చింది కాబట్టి ఇట్లా నిన్న మాట్లాడినప్పుడు నువ్వు అలా అన్నావు కదా, నన్ను ఎన్ని కేసులు వేసావు, ఇప్పటికైనా అందరి మీద నోరు పారేసుకోకు, జాగ్రత్తక్క అని చెప్పా. అదైతే నేను చెప్పడం కొంచెం గట్టిగా, నా మాట అట్లా ఉంటుంది కాబట్టి అట్లా ఉందేమో. కానీ నా ఉద్దేశం ఏంటంటే అందరి మీద ప్రతిసారి శోభాల చేయి కొరికేసావు, ప్లస్ మనం పెద్ద ఆయన రాజేంద్ర ప్రసాద్ గారిని అడ్డగించేసావు TV9 దగ్గర, అదే ఆ రోజు. ప్లస్ నరేష్ గారి మీద, నా మీద కేసులు పెట్టావు, ఎక్కడ చూస్తే అక్కడ రచ్చ చేసావు. అంత గట్టిగా ఎందుకక్క? ఇక ముందు కొంచెం తగ్గి మనం కూడా మనం చేసిన దానిలో మన తప్పు చేయని వాళ్ళు ఒక్కరిని చూపించండి. మొత్తం అందరూ తప్పులు చేస్తాం, చిన్నదో పెద్దదో తప్పులు చేస్తాం. చేయలేదు నేను సత్యహరిశ్చంద్రుడు అని, అసలు శ్రీరామచంద్రుడు అసలు ఎవరు ఉంటారండి ఈ రోజుల్లో? మనం చేయొద్దు అనుకుని తప్పులు చేయిస్తారు, అట్లా వస్తుంది పరిస్థితి. సో తప్పు చేసినా అర్థం చేసుకొని నిజాయితీగా ఉంటే దానికి శిక్ష తక్కువ పడుతుంది. ఓకే రైట్. తప్పు అయితే అందరం చేస్తాం, చేయకుండా ఎవరు ఉండరు. పెద్ద మేమందరం కరెక్ట్ నువ్వు కరెక్ట్ కాదని ఎవరిని వేలు చూపెట్టలేవు. నువ్వు అలాగే చేసావు కాబట్టి ఇక ముందు చేయకు అని చెప్తున్నాను. రైట్. సో అండ్ ఇంకో వెర్షన్, ఇంకా ఏపీకి సంబంధించి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ గంజాయి డ్రగ్స్ ఎక్కువగా వస్తున్నాయని చెప్పేసి వార్తలు ఎక్కువగా వినిపించినాయి. ఇప్పుడు వైసీపీకి సంబంధించిన మినిస్టర్ స్టిక్కర్ ఉన్న కార్ అక్కడ ఉండడం, ఈ హేమ గారు ఇంతకుముందు వైసీపీలో ఉండడం, తర్వాత ఈ మధ్యన ప్రచారం చేసిన శ్యామల, తన పేరు కూడా వినిపించింది, తన ఫేక్ అని చెప్పేసి తను కూడా వీడియో పెట్టేశారు. సో ఏంటి ఈ వైసీపీకి మళ్ళీ దీన్ని లింక్ చేస్తూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే అక్కడ వైసీపీ ఎమ్మెల్యే గారు స్టిక్కర్ దొరికింది కాబట్టి సరిపోయింది. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే గారు కాకుండా తెలుగుదేశం వాళ్ళకి దొరికితే, లేకపోతే ఇంకొకరికి దొరికితే ఆయన అంటారా? ఇప్పుడు మనం ఎవరిని చెప్పగలమండి? ఎవరికి నచ్చితే వెళ్ళారు. ఆ పార్టీ ఎవరు హోస్ట్ చేస్తారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు అక్కడ. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అనుకోండి, వాళ్ళు పిలిస్తే వెళ్తారు. ఇప్పుడు మిమ్మల్ని మీ సర్కిల్ ఉంటుంది, మీ సర్కిల్లో మిమ్మల్ని ఎవరు పిలిస్తే మీరు వెళ్తారు. అలాగే వాళ్ళు ఎవరో పిలిచి ఉంటారు. వైసీపీ ప్రభుత్వం వస్తేనే గంజాయి పెరిగిందా అంటే అంతకుముందు కూడా ఉండుండొచ్చు. లేకపోతే మనం జడ్జి చేయలేం. ఎలాగంటే ప్రభుత్వాల గురించి నేను మాట్లాడాను, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ రెడీగా ఉంది ఎవరో ఒకరు గెలవడానికి. కాబట్టి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది. ఒకవేళ ప్రభుత్వం వాళ్ళదే అన్నప్పుడు పాడైపోయింది.
ఒకవేళ మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎవరో వచ్చి బాగు చేస్తే బాగవుతుందా, అది మనం చెప్పలేని పరిస్థితి. కాబట్టి అది పక్కన పెడితే అక్కడ గంజాయి మాదక ద్రవ్యాల వాడకం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఆంధ్ర అంతా ఉంది. అది ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పెరిగింది అనేది పక్కన పెడితే అంటే చిన్నపిల్లలు ఇంతప్పుడు నుంచి అలా పెరుగుతూ వస్తారు. ఇప్పుడు 10 years ఉన్న పిల్లాడు ఈ 5 years 15 years అయి ఉంటాడు. ఈ 10 years పిల్లోడు అప్పుడు మామూలుగా ఉంటాడు. 10 years కాబట్టి ఇంట్లో పట్టుదో 15 సంవత్సరాలు వచ్చేసరికి ఇది కొంచెం రెక్కలు వస్తాయి. బయటికి వెళ్ళాడు, వాడు బయటికి వెళ్ళంగానే వాడికి ఎక్కడో దగ్గర ఏదో విధంగా అలవాటైంది. అప్పుడు మనం ఎవరిని అంటాం, ప్రభుత్వం 5 సంవత్సరాల్లో పెరిగింది కదా, పెరిగాడు కదా. చిన్నప్పుడు ఎవరు చేరుకోవచ్చు, పెరుగుతున్న కొలితే ఆడికి వచ్చేస్తే అలవాట్లు. మనం ఎవరిని మార్చక్కర్లేదు, మారిపోతారు ఆటోమేటిక్గా. నా ఇంట్లో పిల్లలనైనా నేను పెంచే పద్ధతిలో పెంచినా ఎక్కడైనా వెళ్ళి పాడైపోవాలంటే అయిపోతారు. మనం పిల్లల్ని కంటాం, మన భవిష్యత్తుని వాళ్ళ రాతని కనలేం. అలాగే ప్రభుత్వాలు వచ్చేస్తేనే ఈ ప్రభుత్వం బాగు చేసిందా ఇంకో ప్రభుత్వం ఎవరేం చేస్తారో తెలియదు. ఎవరి ప్రభుత్వాన్ని నమ్మడానికే లేదు, ఏ ప్రభుత్వం కరెక్ట్గా లేదు. కాబట్టి ఎవరైనా సరే వాళ్ళ పని వాళ్ళ స్వార్థం కోసం వీళ్ళు వెళ్ళి వాళ్ళ దానిలో పెట్టి ఇక్కడ ఎక్కువ చేసి వీళ్ళే చేయించున్నా అంటే వీళ్ళ మీద పడిపోద్దు కదా అని కూడా చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళే వీళ్ళు చేసినా ఉంటారు. కాబట్టి మనం ఏది నమ్మలేం. బట్ అంటే ఎక్కడ ఏ పార్టీ జరిగినా ఇటువంటి డ్రగ్స్ టాపిక్ ఎక్కడ వచ్చినా కానీ ఎవరొక సెలబ్రిటీ ఆ పార్టీలో ఉంటున్నారు. ఎందుకు అలా సెలబ్రిటీస్ ఎక్కువగా ఇటువంటి? ఇప్పుడు మీరు మన హేమ గారితో పాటుగా ఈవిడ పేరు తీశారు, శ్యామల. అసలు శ్యామల ఉంటే ఒకవేళ బయటకు వచ్చేది కదా. ఆమె కూడా బాగా బాధపడుతుంది. ఎందుకంటే ఆడవాళ్ళ మీద అసలు సెలబ్రిటీస్ అసలు డ్రగ్స్ కానీ ఏదైనా ఇష్యూ ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం సెలబ్రిటీస్ మా మీదే రుద్దేస్తున్నారు. ఎందుకు ఇది రుద్దేయడం కూడా తప్పండి. ఇప్పుడు రుద్దడమా నిజంగా వాళ్ళు ఉంటున్నారు అంటే రీసెంట్ గా కొంతమందిని చూసాం, ఇంతకు ముందు కొంతమందిని చూసాం. అంటే వాళ్ళు పిలుస్తారండి, ఇప్పుడు పిలుస్తారు, వాళ్ళని ఇన్వైట్ చేస్తారు, మన ఫ్రెండ్సే కదా అని వెళ్తారు. వాళ్ళ కర్మ కానీ ఆ రోజే రైడ్ అవుతుందో లేకపోతే ఎవరో వస్తారు, లేకపోతే వీళ్ళే ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, వీళ్ళ మీద ఏమైనా ఉందో తెలియదు, సంథింగ్ అవుతుంది. ఇక్కడ వాళ్ళు వెళ్ళారండి, జస్ట్ పబ్బింగ్ అలవాటు ఉన్న వాళ్ళు వెళ్తారు. అక్కడ డ్రగ్స్ అమ్ముతారని వాళ్ళకి ఎలా తెలుస్తాయి, డ్రగ్స్ ఇస్తారని వాళ్ళకి తెలుస్తాయి. ఏదో పబ్బు పార్టీలాగా పిలుస్తారు కదా, ఏదో మామూలుగా ఏదో పుట్టినరోజు అని ఇట్లా ఇప్పుడులాగే అలా అనుకుని వెళ్తారు. పాపం వీళ్ళు ఎవరైనా వెళ్ళంగానే వీళ్ళని ఇరికిచ్చేస్తున్నారు, వాళ్ళ పేర్లే బయటకు వస్తుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ బాగా వైడ్ ఇండస్ట్రీ. ఇప్పుడు మీరు ఈజీగా పేరున్న వాళ్ళు కానీ ఎక్కడైనా చూడండి, వాళ్ళకి తొందరగా సెలబ్రిటీస్ అవ్వాలంటే ఇండస్ట్రీ అన్నదే వాళ్ళ ఫీలింగ్. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కొంత సెలబ్రిటీస్ అయిన వాళ్ళకి ఒక స్టేటస్ వచ్చిన వాళ్ళకి ఆటోమేటిక్ వాళ్ళ మీద నిఘా నేత్రాలు ఉంటాయి. మీరు ఇప్పుడు నన్ను తీసుకొని బయటికి ఎక్కడైనా వెళ్ళామనుకోండి, మీ దగ్గర ఫోటో తీసుకోరు, నా దగ్గర రాగానే 10 మంది వచ్చి ఫోటో తీసుకుంటారు. ఇప్పుడు నాకు ప్రైవసీ ఎక్కడుంది? నేను బయటికి వెళ్ళాం, తిందామని వెళ్ళాం, మనం నన్ను వచ్చి ఫోటోలు తీసుకుంటుంటే మీరు కానీ నేను కానీ ఇప్పుడు కూర్చుని మాట్లాడుకుని తినగలం అక్కడ కొంతసేపు హలో అండి అండి అని మాట్లాడుతుండాలి, ఇటు ఎట్లా చెప్తూ ఉండాలి. అంటే ఏంటి, మాకు ప్రైవసీ లేదు, మాకు ప్రైవేట్ లైఫ్ లేదు, మా మీద ఫుల్ ఫోకస్ ఉంటుంది. కాబట్టే మేము ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు వెళ్ళారు, వీళ్ళ కార్ని వెనక ఫాలో అవుతున్నారా, కానీ వెళ్తున్నారు కదా, వెళ్తారండి. వీళ్ళు ముందే చెప్పాను మీకు, పబ్బింగ్ అలవాటు ఉన్న వాళ్ళు వెళ్తారు. కానీ నాకు డ్రగ్స్ ఉంటాయని వీళ్ళకి తెలియదు కదా, తర్వాత డ్రగ్స్ వస్తున్నాయి బయటికి. ఈ మధ్య అది కల్చర్ అయిపోయినట్టుంది. సో ఇప్పుడు దాన్ని కట్ చేయడానికి చూడాలి మాక్సిమం, ఎందుకంటే భావి తరాలను ఇది చేయకుండా. అది నేను చెప్తాను, వెళ్ళడం మన చేతిలో లేదండి. ఆ డ్రైవ్ తీసుకుంటున్నారు, అది మేబీ తొందరలో అది మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇండస్ట్రీ వాళ్ళ మీద ఎక్కువ రూమర్స్ కానీ ఇవన్నీ స్ప్రెడ్ చేయకుండా కూడా ఇట్లాంటివన్నీ తెలుసుకొని, ఓన్లీ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు అక్కడ, టెక్కీలు ఉన్నారన్నారుగా నిన్న పార్టీలో, బిల్డర్స్ ఉన్నారుగా, ఇంజనీర్స్ ఉన్నారుగా, డాక్టర్స్ అందరూ ఉన్నారుగా, 100-150 మంది ఉన్నారు. అది మంచి విషయం. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? మ్యాక్సిమం మొన్న కలిసారని చెప్పాను కదా డిప్యూటీ సీఎం గారిని. మేబీ ఇప్పుడు ఆయన ఇక్కడ లేరు, కేన్స్కి వెళ్ళారు, అక్కడ కేన్స్లో ఉన్నారు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత కేన్స్ నుంచి వచ్చి అప్పుడు ఇది అన్నీ మళ్ళీ వెళతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మేబీ ఆయన అక్కడ ఉన్నారు కానీ మేము ఎవరం కాంటాక్ట్లో లేము. ఆయన ఇక్కడ లేరు, ఇక్కడ ఉండుంటే మేము పాటు ఫోన్లో మాట్లాడేవాళ్ళం. లేదు, ఆయనకి ఫోన్ కూడా ఎవరిని అంటే ఆయన రిసీవ్ చేసుకునే పొజిషన్లో లేరు, అక్కడ బిజీ ఉన్నారు ఆయన ప్రమోషన్స్లో అట్లా. సో అయిన తర్వాత ఏమన్నా మేబీ మాకు అందరూ వచ్చి మాట్లాడి అప్పుడు అందరితో ఏం చేస్తారు, మళ్ళీ ఎలా తీసుకుంటారని ఆయనే తీసుకుంటారు. ఇప్పుడు నేను జాయింట్ సెక్రటరీగా ఉన్నాను, నేను ఏదైనా మాట్లాడగలిగితే ఎంతవరకు అంతవరకు మాట్లాడతాను. ఇప్పుడు నన్ను అడిగారు ఏమైనా సస్పెండ్ చేస్తారని ఒక ఆయన క్వశ్చన్ వేశాడు. మేబీ నన్నే చేసేసారు. ఎన్టీఆర్ విగ్రహం టైంలో నేను ఏదో మాట్లాడితే ఇండస్ట్రీ మీద మా అసోసియేషన్ మీద మాట్లాడారని, ఇప్పుడు ఆవిడ అసోసియేషన్ మీద మాట్లాడిపోయినా మెంబర్ అని చెప్పి తీసేసి ఇచ్చేసారు నన్ను. ఎందుకంటే మా అసోసియేషన్ మనిషిని, కానీ నాది సపరేట్ జోనర్ అయినా నాకు సంబంధం, నేను కాజ్ కోసం ఫైట్ చేసిన. సో ఇండస్ట్రీ మనిషిని తీసేశారు. ఇది ఇండస్ట్రీ మనిషి కాదు కాబట్టి ఇక్కడ మామూలుగా ఇది పార్టీ, సపరేట్ పార్టీ, ప్రైవేట్ పార్టీ. అంటే చెప్పలేను, అది ఆవిడ మీద వచ్చే రూమర్స్ లేకపోతే నిజమా అన్నది తెలిసిన దాన్ని బట్టి. ఒకవేళ నిజమైతే అవకాశం ఉంది, నిజం కాకపోతే ఉండదు. రైట్.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.